అందరికీ నమస్కారం. నేను వివేక్, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్. There is nothing more powerful than yoga in this world. మీరు నించున్నప్పుడు లేదా కూర్చున్నప్పుడు మీ పోస్చర్ కూడా ఇలాగ అనిపిస్తుందా? ఒకవేళ మీ ఆన్సర్ అవును అంటే మీరు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీ బాడీలో వచ్చే ప్రతి ఒక్క పెయిన్, ఆ పెయిన్ ఏదైనా కావచ్చు, మీ నడుము నొప్పి, మీ మోకాలు నొప్పి, మీ భుజం నొప్పి, ఇలాంటి ఏ పెయిన్ అయినా కానీ దానికి మేజర్ కారణం వచ్చేసి ఈ పోస్చర్ మాత్రమే. అలా అని చెప్పేసి ఒకవేళ మీ పోస్చర్ ఇట్లా ఉందని మీరు బాధపడాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడు చూపెట్టబోయే ఆసనాలు అండ్ టిప్స్ని కానీ మీరు కరెక్ట్గా ఫాలో అయినట్టయితే అతి తక్కువ టైంలో ఇట్లా ఉన్న మీ పోస్చర్ ఇట్లా మారిపోతుంది. సో ఇంకా మనం ఆసన ప్రాక్టీస్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ మనం చేయబోతున్న ఆసన వచ్చేసి మార్జరీ ఆసన. దీన్ని క్యాట్ కౌ స్ట్రెచ్ అని కూడా అంటారు. దీనికోసం మనం ఇట్లా ఫ్లోర్ పైకి వచ్చేసేయాలి ఆన్ యువర్ ఫోర్స్. ఇది చేయడం కోసం మీరు ఈ పొజిషన్లోకి వచ్చేసేయాలి, మీ రెండు చేతులు అండ్ మీ రెండు మోకాల పైనకి. ఒకవేళ మీకు ఇది చేసేటప్పుడు మీకు ఒకవేళ కన్ఫ్యూజన్ అయితే ఎంత డిస్టెన్స్ తీసుకోవాలనేది, ఫస్ట్ మీ ఎల్బోస్ని మీ నీస్కి టచ్ చేయాలి. ఇట్లా టచ్ చేసిన తర్వాత పైకి వచ్చేసి ఇంకొక పామ్ డిస్టెన్స్ తీసుకోవాలి. సో ఇది కరెక్ట్ డిస్టెన్స్ అనమాట. అయితే ఇప్పుడు మీరు ఇన్హేల్ చేస్తూ పైనకు చూడాలి, ఎక్స్హేల్ చేస్తూ మీ పొట్ట వైపు చూడాలి. ఇన్హేల్ అప్, ఎక్స్హేల్ డౌన్. సో అయితే మీరు ఇట్లా పైకి స్ట్రెచ్ చేస్తున్నప్పుడు మీ పొట్ట భాగాన్ని ఎంత వీలైతే అంత కిందికి పుష్ చేయండి. అండ్ మీరు కిందికి చూస్తున్నప్పుడు, మీ స్టమక్ని చూస్తున్నప్పుడు మీ స్పైన్ మొత్తం పైకి కర్వ్ అయిపోవాలన్నమాట. ఆర్చ్ యువర్ బ్యాక్, రౌండ్ యువర్ బ్యాక్, సెంటర్. సో ఈ ఆసనం మీరు రెగ్యులర్గా చేయడం వల్ల మీ స్పైన్లో మొబిలిటీ అనేది పెరిగి మీ ఈ ప్రాబ్లం ఏదైతుందో, ఈ బెండింగ్ ప్రాబ్లం కావచ్చు, ఇంకేమైనా స్పైన్కి రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, లేదంటే పెయిన్ కావచ్చు, లోవర్ బ్యాక్, అప్పర్ బ్యాక్, ఏ పెయిన్ అన్నా కావచ్చు, ఇది చేయడం వల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్కి ఫుల్ స్టాప్ పెట్టవచ్చు అనమాట. సో నెక్స్ట్ పోస్చర్ వచ్చేసి భుజంగాసన. దీన్ని చేయడం కోసం మీరు మీ స్టమక్ పైన పడుకోవాలి. ఫస్ట్ లై డౌన్ ఆన్ యువర్ స్టమక్. ఫస్ట్ కంప్లీట్గా రిలాక్స్ అవ్వండి. మీ రెండు చేతులని మీ చెస్ట్ పక్కన పెట్టాలి, మీ ఛాతి భాగం పక్కన పెట్టేసి శ్వాసని పీలుస్తూ స్లోగా పైకి రావాలి. ఇన్హేల్ అప్ అండ్ ఎక్స్హేల్ డౌన్. ఇన్హేల్ అప్ అండ్ ఎక్స్హేల్ డౌన్. సో ఎవరికైతే ఇది చేసేటప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుందో వాళ్ళు చేతులని ఇట్లా కింద పెట్టేసేయండి. ఇక్కడ నేనేమో ఎల్బోస్ని ఇట్లా లేపుకుంటూ చూపించినాను కదా, అట్లా కాకుండా మీ ఎల్బోస్ని కిందనే పెట్టి ఓన్లీ ఇంతవరకు చేయండి. మీరు ఒకవేళ మీకు ప్రాపర్ భుజంగాసనం రాకపోతే దీన్ని కూడా అర్ధ భుజంగాసనం అంటారు. ఇలా ఇన్హేల్ అప్, ఎక్స్హేల్ డౌన్. రిలాక్స్ ఇన్ ద మకరాసన. మకరాసన అంటే ఇట్లా రెండు చేతులను ఇట్లా ఇంటర్లాక్ చేసేసుకొని రెండు పాదాల మధ్యలో గ్యాప్ని ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల మీ స్పైన్ అండ్ మీ స్పైన్కి చుట్టూ ఉన్న మజిల్స్ ఏవైతే ఉంటాయో కంప్లీట్గా రిలాక్స్ అవుతాయి అన్నమాట. అండ్ స్లోలీ కమ్ అప్. ఈ వీడియో చూస్తున్నప్పుడు ఒకవేళ మీకు మధ్యలో ఎక్కువ గ్యాప్ తీసుకోవాలంటే ఈ వీడియోని పాజ్ చేసుకొని కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేయండి. అది కంటిన్యూస్గా చేయాలని రూల్ ఏం లేదు. కాకపోతే ఈ చూపెట్టిన ప్రతి ఒక్క ఆసనము నేను ఎన్నిసార్లు అయితే చూపిస్తున్నానో అన్నిసార్లు ఖచ్చితంగా చేయాలి. మనం నెక్స్ట్ చేయబోతున్న ఆసనం వచ్చేసి మన అప్పర్ బ్యాక్లో ఉన్న మజిల్స్ పైన వర్క్ చేయడం కోసము. దాని పేరే టీ లిఫ్ట్స్ విత్ చిన్ టకింగ్ ఆన్ ది ఫ్లోర్. ఇది చేయడం కోసం మీరు ఇట్లా మళ్ళీ ఫ్లోర్ పైనకు వచ్చేసేయండి. మీ చిన్ అనేది ఫ్లోర్ పైన ఉండాలి, ఇట్లా పైకి లేవద్దు. ఇది చేసేటప్పుడు మీ రెండు చేతులని ఇట్లా సైడ్కి తీసుకొని వచ్చేసి మీ థమ్స్ని ఇట్లా పైకి లేపాలి. లేపిన తర్వాత మీ చిన్ను ఇట్లా గ్రౌండ్ పైన పెట్టేసి ఓన్లీ చేతులను మాత్రమే పైకి లేపాలి. ఇలా ఇన్హేల్ చేస్తున్నప్పుడు రెండు చేతులను పైకి తీసుకెళ్ళాలి, ఎక్స్హేల్ చేస్తున్నప్పుడు రెండు చేతులను కిందికి తీసుకురావాలి. ఈవెన్ కౌంటింగ్ విషయంలో కూడా ఒకవేళ మీకు తొందరగా మీరు అలసిపోయినట్టయితే
మీరు తక్కువ కౌంట్స్ దగ్గర కూడా ఆపేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఓన్లీ 6 వరకే మీరు చేయగలుగుతున్నారు. దాని తర్వాత చేయలేకపోతున్నారు. ఇట్స్ ఓకే. 6 వరకు చేసి ఆపేసేయండి. లేదు 8 వరకు చేయగలుగుతున్నారు. 8 వరకు చేసి ఆపేసేయండి. అట్లా మీ ఎనర్జీకి తగ్గట్టు, మీ బాడీకి తగ్గట్టు ప్రాక్టీస్ చేసుకోవాలి ఏదైనా. ఎందుకంటే ప్రతి ఒక్కరి బాడీ డిఫరెంట్‌గా ఉంటది. సో, ఎవరి కెపాసిటీకి తగ్గట్టు వాళ్ళు జేసుకోవాలి. అరే! వాళ్ళు వేరే వాళ్ళు జేస్తున్నారు గదా! నేను గూడా జేసేయాలి అన్నట్టు తొందరపడితే మనం మళ్ళీ చేసుకోవడానికి మన బాడీలో ఎనర్జీ ఉండదు. అండ్ మన బాడీ గూడా సహకరించదు. ఈ పోస్చర్ కరెక్షన్ అనేది మీ బాడీలో ఉన్న పెయిన్స్‌ని మాత్రమే దూరం జేయడం గాకుండా, మీ కాన్ఫిడెన్స్‌ని కూడా చాలా వరకి బూస్ట్ జేస్తది. అంటే మీలో మీరే ఒకసారి అబ్జర్వ్ జేసుకోండి. మీరు ఎప్పుడైతే డిప్రెషన్‌లో ఉంటారో, ఎప్పుడైనా బాధగా ఉంటారో ఆటోమేటిక్‌గా మీరు ఇట్లా వంగిపోతుంటారు. అదే మీరు ఎప్పుడైతే హ్యాపీగా ఉంటారో, కాన్ఫిడెంట్‌గా ఉంటారో ఆటోమేటిక్‌గా మీ పోస్చర్ అనేది కరెక్ట్ అవుతదనమాట. సో, ఇక్కడ మీరు కీన్‌గా అబ్జర్వ్ చేసినట్టయితే కొంచెం ఒక లెవెల్ డీప్‌గా ఎళ్ళినట్టయితే మీరు ఎప్పుడైతే బాధల్లో ఉన్నారో, ఎప్పుడైతే మీరు డిప్రెషన్‌లో ఉన్నారో, మీరు ఫోర్స్‌ఫుల్‌గా మీ పోస్చర్‌ని కరెక్ట్ చేసుకున్నట్టయితే ఆటోమేటిక్‌గా మీ మూడ్ గూడా ఎన్హాన్స్ అవుతదనమాట. ఈ టెక్నిక్‌ని గుర్తుబెట్టుకొని నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా మీరు లోగా ఫీల్ అవుతున్నప్పుడు మీ పోస్చర్‌ని కరెక్ట్ జేసుకోండి. ఆటోమేటిక్‌గా మీ కాన్ఫిడెన్స్‌లో గూడా చేంజ్‌ని మీరే అబ్జర్వ్ జేస్తారు. నెక్స్ట్ మనం జేయబోతున్న ఆసన వచ్చేసి షోల్డర్ మొబిలిటీ కోసం జేయబోతున్నామనమాట. ఏదైనా గూడా ఎలాస్టిక్ ఉండొద్దనమాట. అంటే సాగొద్దు. సాగకుండా గట్టిగుండాలి. స్టిక్ అయితే ఇట్లా గట్టిగుంటది కాబట్టి స్టిక్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. లేదు మీ దగ్గర స్టిక్ లేకపోయినా పర్వాలేదు టవల్‌తో జేసేసుకోవచ్చు. సో, మీ 2 చేతులతోని ఇట్లా స్టిక్‌ని పట్టుకోండి. పట్టుకున్న తర్వాత ఇట్లా స్లోగా వెనక్కి తీసుకెళ్ళాలి. వెనక్కి అండ్ ముందుకి. ఒకవేళ ఇది మీకు చేయడానికి చాలా ఇబ్బందిగుంది, చాలా షోల్డర్‌లో పెయిన్ అవుతుంది అనుకుంటే, మీరు మీ చేతుల మధ్యలో ఉన్న డిస్టెన్స్‌ని పెంచుకొని గూడా జేయొచ్చనమాట. లేదు మీకు చాలా ఈజీగా అవుతుంది, మీరింకా కొంచెం కాంప్లికేట్ జేసుకోవాలనుకుంటున్నారు ఈ ఎక్సర్‌సైజ్‌ని అనుకుంటే దగ్గరికి అంటే మీరు ఎంత దగ్గరికి తీసుకొస్తే అంత కాంప్లికేట్ అయిపోతది ఈ ఎక్సర్‌సైజ్. సో, కమ్ ఆన్ గైస్ లెట్స్ డూ ఇట్. 1, 2, 3, 4, 5, 6 రిలాక్స్. సో, ఇది జేయడం వల్ల జస్ట్ మీ పోస్చర్ ఒక్కటే గాదు, చాలామంది ఫ్రోజెన్ షోల్డర్స్ అని ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు. చాలామంది అంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఈ ప్రాబ్లమ్ ఒస్తదనమాట. అంటే ఈ షోల్డర్ మొబిలిటీ అనేది ఇంత పైకుండదు. ఇక్కడనే ఆగిపోతది. అలా నా స్టూడెంట్స్ చాలామంది నా దగ్గరకొచ్చిన వాళ్ళు గూడా ఉన్నారు. ఫ్రోజెన్ షోల్డర్ ప్రాబ్లమ్‌తో. ఇప్పుడు నేను చూపించే ఈ ఎక్సర్‌సైజెస్ అన్నీ జేయడం వల్ల వాళ్ళకి ఆ ప్రాబ్లమ్ గూడా చాలా వరకు తగ్గిపోయింది. అండ్ వాళ్ళు మొత్తం ఇట్లా చేతులు మొత్తం మూవ్‌మెంట్ జేయగలుగుతున్నారు ఇప్పుడు. సో, ఇప్పుడు లాస్ట్ ఆసనం వచ్చేసి సేతుబంధ ఆసనము. ఇది జేయడం వల్ల మీ లోవర్ బ్యాక్ మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి. దాంతో పాటు మీ గ్లూట్ మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి. దీనికోసం కింద మీ బ్యాక్ పైన పడుకోండి. 2 కాళ్ళని ఫోల్డ్ చేసి దగ్గరికి తీసుకురండి. దీంట్లో చాలామంది ఎట్లా చేస్తారంటే ఈ 2 కాళ్ళని చాలా దగ్గరికి తీసుకొని వచ్చి చేస్తారు. కానీ అది అవసరం లేదు. మీరు కొంచెం గ్యాప్ పెట్టుకోవచ్చు మీ బట్‌కి అండ్ మీ కాళ్ళకి మధ్యల. సో దట్ ఈ మూవ్‌మెంట్ అనేది ప్రాపర్‌గా వస్తదనమాట మీకు. 2 చేతులని ఇక్కడ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు శ్వాసను లోపలికి పీలుస్తూ మీ హిప్‌ని పైకి తీసుకురండి. శ్వాసని వదులుతున్నప్పుడు మీ హిప్‌ని కిందికి తీసుకెళ్ళాలి. ఇన్‌హేల్ అప్ అండ్ ఎక్స్‌హేల్ డౌన్. అప్ అండ్ హోల్డ్ నౌ. పైనకొచ్చేసి హోల్డ్ చేయాలి పోస్చర్‌ని. ఇక్కడ మీ గ్లూట్ మజిల్స్ ఏవైతే ఉంటాయో మీ సీట్ మజిల్స్ దాన్ని స్క్వీజ్ చేయడానికి ట్రై చేయండి. ఈ పోస్చర్‌లో ఉన్నప్పుడే మీకు అర్థమైపోతది. మీ లోవర్ బ్యాక్‌లో, మీ గ్లూట్స్‌లో అండ్ మీ హామ్‌స్ట్రింగ్స్‌లో ఆ స్ట్రెంత్ అనేది మీకు తెలుస్తదనమాట. హామ్‌స్ట్రింగ్స్ అంటే మీ తొడ వెనుక ఉన్న భాగం. నౌ స్లోలీ కమ్ డౌన్. మెల్లిగా కిందికొచ్చేసేయండి. అండ్ మీ 2 కాళ్ళని స్ట్రెయిట్ చేసి శవాసనంలో రిలాక్స్ అవ్వండి కాసేపు. సో, ఇది గాయ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియోలో చూయించినట్టు అన్ని ఆసనాలని మీరు ఫాలో అయినట్టయితే పోస్చర్‌లో మాత్రమే కాదు,
మీ బాడీలో ఉన్న ఓవరాల్ స్ట్రెంగ్త్ అండ్ కాన్ఫిడెన్స్ కూడా బిల్డ్ అవుతుందన్నమాట. సో ఈ వీడియో కానీ మీకు హెల్ప్ఫుల్గా అనిపించినట్టయితే అండ్ ఫ్యూచర్లో ఇంకా మేము వీడియోస్ రిలీజ్ చేస్తాం కాబట్టి ఆ వీడియోస్ కూడా చూడాలనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.